హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్, అదేనండి కస్టర్డ్ ఐస్ క్రీమ్. చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన ఐస్ లాగా కాకుండా అచ్చంగా ఐస్ క్రీమ్ పార్లర్లో వస్తుంది కదా, క్రీమీగా ఆ టెక్స్చర్ రావాలంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట. దాంతో చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ పార్లర్లో లాగా ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మీకు పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుందండి. సో మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను ఒక పావు లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. అంటే చిక్కగా ఉన్న పాలు అనమాట. పాలు తీసుకొని 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. అలా మరిగించేటప్పుడే 4-5 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇవి నేను కాచి చల్లార్చిన పాలండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతుందనమాట. మీకు నచ్చిన ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. దాని మీద ఎలా అయితే రాస్తుందో అలాగే నేను చేస్తున్నానండి, కొత్తగా ఏమీ చేయట్లేదు. సో వెనకాల మీరు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ఉంటుందన్నమాట, అది చదువుకొని మీరు చక్కగా చేసేయచ్చు. ఇక్కడ నేను 4-5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో మనం కాచి చల్లార్చిన 4-5 టేబుల్ స్పూన్ల పాలు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపుగా మనకి పాలు దగ్గర పడతాయి అన్నమాట. ఇలా దగ్గర పడేటప్పుడు మీ రుచికి తగినంత, ఇక్కడ నేను దాదాపు 50 గ్రాముల వరకు పంచదార వేసి బాగా కలుపుతున్నాను. పంచదార వేసాక మరొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ పాలు, వాటిని ఇంకొకసారి స్పూన్తో కలిపేసి మనం ఈ పాలల్లో పోసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పోయగానే దగ్గర పడిపోతుందండి, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది. దీని ఒక బాక్స్లో తీసుకొని ఒక 3 నుండి 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 గంటలు అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇదేనండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ విప్పింగ్ క్రీమ్ అంటారనమాట. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. దీనివల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఐస్ క్రీమ్ పార్లర్లో వాళ్ళకి. సో ఇక్కడ నేను ఇలాంటి ఒక టిన్ మొత్తం తీసుకున్నాను అనమాట. ఇది చిన్నది, చాలా తక్కువ రేట్లో ఉంటుంది. ఎక్కడైనా దొరుకుతుంది, ఏ సూపర్ మార్కెట్లోనైనా, లేదంటే ఇలాంటి పౌడర్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. ఇది 4-5 గంటల్లో ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే చక్కగా మనకి తొందరగా ఇది బాగా మిక్స్ అయ్యి దగ్గర పడుతుంది. బాగా విస్కర్తో కలుపుకోవాలి. విస్కర్ లేకపోతే మిక్సీలో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసారు కదా, 3 గంటల తర్వాత ఈ కస్టర్డ్ పేస్ట్ అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ విస్క్ చేసుకుంటున్న విప్పింగ్ క్రీమ్ మిశ్రమంలో వేసేసి ఇలా బాగా మళ్ళీ విస్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే చక్కగా మిక్సీ జార్లో చేసేసుకోవచ్చండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ నేనైతే లిటరల్గా చెప్తున్నానండి, కొంచెం పసుపు వేసాను అనమాట. నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ లేదు. ఇది కూడా ఆప్షనల్, మీకు కావాలనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి కొంచెం. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా గట్టిగా ఫామ్ అయ్యి మనకి చక్కగా స్టిఫ్ ఫిక్స్ అంటారు కదండి, అంటే మనం గట్టిగా పైకి లేపితే చక్కగా నిలబడాలన్నమాట. అంతవరకు ఒక 5-6 నిమిషాలు మీరు చక్కగా విప్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడే మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి నింపుకోవాలి. చక్కగా ఒక బాక్స్లో నింపేసి ఒకసారి ట్యాప్ చేసుకొని దీనిపైన మనం ఏదైనా అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ, ఒకవేళ మీ ఇంట్లో ఇవేమీ లేకపోతే ఒక పాలిథిన్ పేపర్ కానీ పెట్టేసి చక్కగా మూత పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో 7 నుండి 8 గంటలు డీప్ ఫ్రిడ్జ్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ని మ్యాక్సిమం పెట్టుకోవాలండి, అప్పుడే మనకి ఐస్ క్రీమ్ చక్కగా ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను నైట్ అంతా ఉంచేసాను. నెక్స్ట్ డే తీసిన తర్వాత మనం వెంటనే దీన్ని డిష్ అవుట్ చేయకూడదు అనమాట. ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే ఇది కొంచెం మెల్ట్ అయ్యి మనకి మంచి టెక్స్చర్లో కనిపిస్తుంది. సూపర్ టేస్టీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుందండి. ఇలా నేను చేయడానికి చాలా సార్లు ట్రై చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ అయిన రెసిపీ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీరు చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీ దగ్గర విస్కర్ లేకపోతే హ్యాపీగా మీరు మిక్సీ జార్లో చేసుకోవచ్చు. ఓకేనా? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.